హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెప్టెంబర్ 14th శనివారం శ్రీశైలం వెళ్దామని బయలుదేరాను. ఎంజీబీఎస్లో బస్ ఎక్కాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత టీ బ్రేక్ అని డ్రైవర్ ఆపాడు. ఇక్కడ టైమ్ ఫర్ టీ అని ఇది కూడా ఒక అవుట్లెట్. చూడటానికి చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఆపాడు. నేనైతే తాగలేదు. ఇదిగోండి, ఇదే మా బస్సు. చూపిస్తాను, ఫ్రంట్ నుంచి చూపిస్తాను. సూపర్ లగ్జరీ ఎంజీబీఎస్లో స్టార్ట్ అయింది. చూపిస్తాను, చూడండి. సర్వీస్ నెంబర్ 1393. ఓకే, ఇంకొచ్చి బస్సులో కూర్చున్నాను. ఇంకా డ్రైవర్ స్టార్ట్ చేశాడు. లైట్స్ కూడా ఆఫ్ చేసేసాడు. అంతే కదా, బస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి లైట్స్ కూడా ఆఫ్ అయిపోయింది. ప్యాసింజర్స్లో ఎక్కువ మంది హిందీ వాళ్ళు ఉన్నారు, నార్త్ సైడ్ వాళ్ళు. నేను నిద్రలేసేపాటికి తెల్లవారింది. అసలు ఎట్లా నిద్ర పట్టిందో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే యాక్చువల్గా మార్నింగ్ 3:30కి బస్సు ఎంజీబీఎస్లో స్టార్ట్ అయింది. సో ఫుల్ నిద్రపోయాను. లేచి చూసేపాటికి చూడండి, సన్లైట్ వచ్చేసి కళ్ళల్లో పడతా ఉంటే మెలకు వచ్చింది. ఇది విండో సైడ్ నుంచి షూట్ చేశాను. ఇది నాకు తెలిసి బస్ ఆపుతాడు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం. ఎవరైనా నేచర్ కాల్స్ అటెండ్ చేయాలంటే వాటి కోసం ఇక్కడ బస్ ఆపాడు. సరే, ఎంతసేపు కూర్చుంటామని నేను కూడా దిగాను. యాక్చువల్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. బాగానే ఉన్నాయి. ఇక్కడ దోశ, బోండా, డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. బస్ స్టార్ట్ అయిపోతుంది. అదిగోండి, బస్ స్టార్ట్ అయింది. నేను డ్రైవర్ దగ్గరే కూర్చున్నాను. ఎందుకంటే ఈ ఫ్రంట్ వ్యూ షూట్ చేయాలంటే ఇదే బెస్ట్ ప్లేస్. విండోలో నుంచి అయితే అవ్వదు. సో కంపల్సరీ ఈ మెయిన్ విండో ద్వారానే చేయగలం. సో అందుకని డ్రైవర్ దగ్గర కూర్చొని షూట్ చేశాను. ఇంతకుముందు టీ బ్రేక్ దగ్గర దిగాము కదా, అక్కడ కొంతసేపు మాట్లాడాడు. సో ఆ పరిచయం మీద తనే అడిగాడు, అక్కడ క్యాబిన్ దగ్గర రాగానే కూర్చుంటారా అని. సో ఇంకక్కడ కూర్చొని ఇది షూట్ చేశాను. కానీ డ్రైవర్ నాకు చాలా ఎఫిషియెంట్ అనిపించింది. ఎందుకంటే ఎలా డ్రైవ్ చేశాడంటే ఫాస్ట్నెస్ ఉంది ప్లస్ సేఫ్టీ, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ డ్రైవ్ చేశాడు. ఇది టీఎస్ఆర్టీసీ బస్సు సూపర్ లగ్జరీ. చాలా బ్యాలెన్స్డ్గా ఫాస్ట్నెస్ ఉంది ప్లస్ సేఫ్టీ, రెండింటిని ఇంప్లిమెంట్ చేశాడు. మంచి ఎక్స్పీరియన్స్డ్ అనిపించింది. చాలా ఎడ్జిల్లో, ఘాట్ రోడ్డు కదా, అసలు ఎడ్జిల్లోకి వచ్చి టర్న్ తీసుకుంటుంటే అది ఎక్కడ బస్సు కొండను ఢీ కొట్టిద్దేమో అనిపించింది నాకు. అంటే వాళ్ళకి అది అలవాటు కాబట్టి చాలా ఫ్రీ ఫ్లోగా అటు టర్నింగ్స్ తిప్పటం కానీ అవి చాలా ఈజీగా అయిపోతున్నాయి. కానీ నీ పక్కన చూసే నాకు ఎక్కడ అది బస్సు బాడీ వచ్చేసి ఆ పక్కన చూస్తున్నారు కదా ఆ రాళ్ళు, టర్న్ తీసుకునేటప్పుడు ఎక్కడ వాటికి ఢీ కొట్టిద్దో అని భయం వేసింది. బట్ దే ఆర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి తెలుసు కదా ఎంతవరకు టర్న్ తీసుకుంటుంది, తగులుతుందా లేదా అని. సో స్మూత్గానే టర్న్ తీసుకుంది. మంచి ఎక్స్పీరియన్స్ కల డ్రైవర్. చూడండి, డ్యామ్, శ్రీశైలం డ్యామ్ ఇది.
ఇందా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఆ వ్యూ పాయింట్ దగ్గర నిల్చున్నారనమాట ఆ డ్యామ్ చూడటానికి. నేను డ్యామ్ని కూడా కవర్ చేశాను, చూపిస్తాను. ఇది యాక్చువల్గా విండో నుంచి తీసిందిలే. డ్యామ్ కూడా కవర్ చేస్తాను. యాక్చువల్గా ఇది శ్రీశైలంకి వెళ్ళే టైంలో, ఈవెన్ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నేను డ్యామ్ని కవర్ చేశాను. అది ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది. ఇది నేను ఆన్ జర్నీ అనమాట, రిటర్న్ జర్నీ కాదు, ఆన్ జర్నీ, శ్రీశైలానికి వెళ్తున్నాను ఆ టైంలో తీసింది. సరౌండింగ్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించినాయి, ఒక గ్రీనరీగా. ఇది చూడండి, యాక్చువల్లీ ఇది ఘాట్ రోడ్లో వెళ్తున్నాం కదా. ఇప్పుడు పైనుంచి వ్యూ చూపిస్తాను. అంటే అప్పటికే కొండ మీదకి ఎంత హైట్ చేరుకున్నాము అనేది చూసారు కదా, ఎంత హైట్ వచ్చేసామో ఆల్రెడీ. ఇదిగోండి, డ్రైవర్ గారు నా కోసం అది విండో పక్క జరిపాడు అనమాట, అది నేను షూట్ చేసుకుంటున్నానని. సో చూసారు కదా, ఈ ఘాట్ రోడ్లో ఆల్రెడీ చాలా హైట్ వచ్చేసాము. చూడండి, టర్నింగ్ చూడండి ఎంత కేర్ఫుల్గా తీసుకోవాలో. నిజంగా ఈ ఘాట్ రోడ్లో డ్రైవ్ చేయటం అనేది అంత ఈజీ విషయం కాదు. రోడ్ల మీద డ్రైవ్ చేయటం వేరు, ఈ ఘాట్ రోడ్లో బండి నడపటం వేరు. నాకెందుకో డ్రైవర్ తన డ్రైవింగ్ని చాలా ఎంజాయ్ చేస్తూ నడిపినట్టు అనిపించింది. చూసారు కదా, డ్యాము పక్కన షూట్ చేయడానికి ట్రై చేశాను కానీ అది క్యాప్చర్ అవ్వలేదు, అంటే ఫుల్గా క్యాప్చర్ అవ్వలేదు. మేము వెళ్ళినప్పుడు నేను చూసినప్పుడైతే ఒక గేటు ఎత్తినట్టుగా అనిపించింది, ఎందుకంటే వాటర్ ఒక గేట్లో నుంచే ఫ్లో అవుతుంది. అదిగోండి, ఆ డ్యామ్ కనిపిస్తుంది కదా, శ్రీశైలం డ్యామ్, ఒక గేట్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. కానీ కింద అయితే నీళ్ళు ఫుల్ వాటర్ ఉన్నాయి, ఎందుకంటే మొన్న పడిన వర్షాలకి వరదలకి విపరీతంగా ఉన్నాయి వాటర్. ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు కిందంతా గ్రౌండ్ అనమాట, పొడి నేల, అందరూ తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు కింద. కానీ ఇప్పుడు అలా కాదు, ఫుల్ వాటర్ వచ్చేసినాయి. ఆ వాటర్లో పడవలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి కింద. ఆ డ్యామ్ కింద చూసారు కదా, ఫుల్ వాటర్ వచ్చేసినాయి ఈ వరదలకి. అదిగోండి, అదే శ్రీశైలం డ్యామ్. మ్యాక్సిమం జూమ్ చేయడానికి ట్రై చేశాను. యాక్చువల్లీ ఇది నేను బస్సులో వెళ్తున్నాను కాబట్టి, అదే కొంతమంది ప్రైవేట్ వెహికల్స్లో వస్తారు, క్యాబ్లని, కార్లని. వాళ్ళు వ్యూ పాయింట్ దగ్గర ఆగి అక్కడి నుంచి ఫొటోస్ తీసుకోవడం కానీ, లేదంటే వీడియోస్ తీసుకోవడం కానీ ఇలా చేస్తున్నారు. చూడండి, వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండిద్ది, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంతసేపు ఆగొచ్చు, అక్కడ కొంతసేపు గడిపి మళ్ళీ వాళ్ళ ట్రావెల్ని కొనసాగించవచ్చు. ఇది నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి మనం జస్ట్ ఆన్ ది ఫ్లై షూట్ చేశాను. అది చూసారు కదా, కింద వాటర్ మొత్తం వాటరే ఉన్నాయి, ఈ వరదలకి నిండిపోయినాయి.
చూసారు కదా, ఇక్కడ బ్రిడ్జ్ మీద వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది. చాలా బళ్ళ మీద వినాయకుడి విగ్రహాలు తీసుకొచ్చారు. అది బ్రిడ్జ్ మీద జరుగుతుంది. యాక్చువల్గా ట్రాఫిక్ జామ్, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మా డ్రైవర్ కూడా దిగి వెళ్ళాడు అది క్లియర్ చేయడానికి. ఎందుకంటే అది క్లియర్ చేయకపోతే ఇంక అక్కడే ఉండిపోతాం, అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూసారు కదా, ఇదే దర్శనానికి వెళ్ళే దారి. నా దగ్గర ఉన్న మొబైల్ క్లాక్ రూమ్లో వెళ్ళటానికి వెళ్తున్నాను. క్లాక్ రూమ్లో ఇచ్చేసి నేను దర్శనానికి బయలుదేరుతాను. ఇదే నేను చెప్పిన క్లాక్ రూమ్. ఇక్కడ నా మొబైల్ ఇచ్చేసి నేను దర్శనానికి వెళ్ళాను. దర్శనం అయిపోయింది, దర్శనం బాగా జరిగింది. ఇక్కడ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా నాకు ఈ బ్యానర్సే కనిపించినాయి. శ్రీశైలంలో ఎక్కడ ఏ వీధికి వెళ్ళినా ఈ బ్యానర్స్ కనిపించినాయి. చూడండి, ఇక్కడ కొబ్బరికాయలు అమ్మే షాప్ ఇది. మనకు కావాలంటే బస్తాలు కూడా అమ్ముతారు విడివిడిగా, లేదంటే బస్తా కొబ్బరికాయలు ఇది లంసంగా కూడా అమ్ముతారు. చూడండి, ఇక్కడ మర్రి చెట్టు ఉంది. ఎంత పెద్ద మర్రి చెట్టు! ఇది నాకు తెలిసి కొన్ని దశాబ్దాల క్రితం అయి ఉంటుంది. ఇది చాలా పెద్ద మర్రి చెట్టు. జస్ట్ ఇంకా అక్కడ అమ్ముకునే వాళ్ళు, ఇదిగోండి ఈ బటర్ మిల్క్, మజ్జిగ అమ్మేవాళ్ళు వీళ్ళంతా. ఎందుకంటే కొంచెం ఎండగానే ఉంది, మజ్జిగ తాగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని భూచక్ర గడ్డ అంటారు. భూచక్ర గడ్డ. జస్ట్ తిన్న స్లైస్గా కట్ చేస్తాడు. ఎక్కువ మందం కూడా కాదు, చాలా పల్చటి పొరలాగా, మన పూతరేకులు ఎలా ఉంటాయి పల్చటి పొరలాగా కట్ చేస్తారు. అది చూడండి, అడుగున కొడవలి కూడా మా బయటికి కనిపిస్తుంది. అంత థిన్ లేయర్ అనమాట, పల్చటి పొర కట్ చేసేది. దాని మీద కొంచెం పంచదార చల్లుతాడు. మీ శ్రీశైలం అడవుల్లో ఇలాంటి ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి, భూచక్ర గడ్డ. విపరీతంగా అమ్ముతారు ఇక్కడ ఈ ప్లేస్లో. అది ఆ పేపర్ మీద పెట్టి దాని మీద కొంచెం పంచదార చల్లుతాడు. ఓకే భయ్యా, థ్యాంక్స్. ఇవన్నీ ఇక్కడ ఇంతకుముందు లేవు, కానీ ఈ ఇయర్ పెట్టినట్టున్నారు కొత్తగా. ఎవరన్నా ముసలి వాళ్ళు కానీ, లేదంటే చిన్నపిల్లలు కానీ, ఎవరన్నా డిసేబిలిటీ ఉన్నవాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళు, వాళ్ళ కోసం ఆ కార్లు అనమాట, ఆ తెల్లటి కార్. వాళ్ళు అక్కడ క్యూ వరకు తీసుకొచ్చి వదిలిపెడతారు. ఇవి షాప్స్ అండి అక్కడ శ్రీశైలంలో. రకరకాల తినుబండారాలు కానీ, ప్రసాదాలు కానీ, ఏదన్నా ఐటమ్స్ కానీ, గాజులు కానీ, చిన్న చిన్న చైన్లు కానీ. ఇంతకుముందు దర్శనం చేసుకొని బయట రాగానే ఆ పక్కన ఉన్న షెడ్లలో అమ్మేవాళ్ళు. అయితే ఇప్పుడు పూర్తిగా అక్కడి నుంచి మొత్తం తీసేసి ఇటు పక్కన షాపులు కట్టి వరుసగా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఈ షాప్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ చూసారు కదా, ఇంకా రకరకాలు మన తిరుపతిలో ఎలా ఉంటాయి సేమ్ ఇక్కడ కూడా అంతే. డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి గాజులు ఏంది, చెవులకి ఎత్తులేంది, ఫోటో షాప్స్ ఏంది, అన్నీ ఉన్నాయి.
షాపింగ్ స్ట్రీట్స్ మొత్తం షూట్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్తున్నాను. యాక్చువల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఎదురుగానే అమ్ముతారనమాట అవి కాంప్లెక్స్లో. కాకపోతే నేను ఈ షాపింగ్ స్ట్రీట్స్ మొత్తం వీడియో కవర్ చేద్దామని ఇటువైపు వచ్చాను. సో మళ్ళీ నేను బ్యాక్కి వెళ్తున్నాను. ఇది చూసారు కదా ఈ కాంప్లెక్స్, ఇదే లడ్డు ప్రసాద్ అనమాట, సేల్స్ కౌంటర్ ఇక్కడే అమ్మేది. సో ఇంకా నేను లోపలికి వెళ్తున్నాను. ఫస్ట్ ఇక్కడ 2 కౌంటర్స్ ఉంటాయి. ఒక కౌంటర్లోనేమో ఓన్లీ టోకెన్ ఇస్తాడు, ఇంకో కౌంటర్లో ఐటమ్స్ అనమాట. అది లడ్డు కానీ పులిహోర కానీ ఏదైనా. ఈ టోకెన్ ఇచ్చే కౌంటర్లోనే ఈ క్యారీ బ్యాగ్స్ కూడా ఇస్తాడనమాట ఆ ప్రసాదం పెట్టుకోవడానికి. అది ఒక్కోటి 5 రూపీస్. మీరు వెళ్ళేటప్పుడు చేంజ్ తీసుకొని వెళ్ళండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు 5 లడ్లు తీసుకున్నారనుకోండి 100 రూపాయలు, క్యారీ బ్యాగ్ 5 రూపీస్, వారి దగ్గర చేంజ్ ఉండదు. సో చేంజ్ తీసుకొని వెళ్ళండి, 5 రూపీస్. ఇవి జలప్రసాదాలు. తిరుపతిలో లాగా ఇక్కడ కూడా వాటర్కి ఏ ప్రాబ్లం లేదు, చక్కగా డ్రింకింగ్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ అన్నమాట. ఇక్కడ అన్నదానం జరిగితే ఇది ఆ కాంప్లెక్స్. ఆ పక్కనే నాకు కనిపించింది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫీస్ అని. ఈవో ఉంటారు కదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫీస్ అన్నమాట ఇది. వీళ్ళకి గవర్నమెంట్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేశారు. మహేంద్ర వాళ్ళ తార్ ఉంటుంది కదా ఆ జీప్ ఇది. లోపల కూడా చూపిస్తాను. యాక్చువల్లీ క్యాంపస్లోనే ఇంకోండి ఒక అద్భుతమైన శిల్పం కనిపించింది, మీకోసమే షూట్ చేశాను, చూడండి, జూమ్ చేస్తాను. ఇవ్వండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా ఆఫీస్ అయితే చాలా పెద్దది, క్యాంపస్ క్యాంపస్ లోపల చూపిస్తాను చూడండి. ఇట్లా లోపలికి వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే ఆఫీస్ వస్తుందన్నమాట. ఈవో గారు ఆఫీస్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫీస్. మా నాన్నగారు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు, కానీ ఇన్ని వెహికల్స్ కానీ ఇవి కానీ ఏమీ లేవు. అప్పుడు మా నాన్నగారు ఆర్టీసీ బస్సులో వెళ్ళేవాళ్ళు, ఆర్టీసీ బస్సులోనే వచ్చేవాళ్ళు. ఇన్ని వెహికల్స్ ప్రొవైడ్ ఇంత లేదు. ఇప్పుడు అంతా సిస్టమ్ అంతా చేంజ్ అయినట్టుంది, మంచి మంచి వెహికల్స్ కూడా ఇచ్చారు. అప్పుడు మా నాన్నగారు చేసిన ఆఫీసు పాతబడిన ఇల్లులాగా ఉండేది, లేదంటే ఒక రేకుల షెడ్ లాగా. ఇప్పుడు చూడండి ఎంతంత బిల్డింగ్, మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, టోటల్ చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. ఇంకా నేను రిటర్న్ అవుదామని వెళ్తున్నాను. చూడండి ఇది రోడ్డుకి అటు ఇటు వేరే వేరే క్యాస్ట్లు వాళ్ళ సత్రాలు ఉన్నాయి. ఇంకొన్ని ఏమో కడతా ఉన్నారు, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇక్కడ చూసాం కదా, ఇందా నేను చెప్పాను కదా గణపతి నవరాత్రులు అవి జరుగుతున్నాయి అని.
ఎక్కడ పడితే అక్కడ ఈ బ్యానర్స్ ఉన్నాయి. దీని పక్కనే స్వామివారి పుష్కరిణి ఉండిద్ది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది వినాయకుడి విగ్రహం, పక్కనే స్వామివారి పుష్కరిణి ఉంటుంది. ఇదే అండి పర్వతవనం అని, కాకపోతే గేటు తాళం వేసేసారు. వెళ్ళటానికి ట్రై చేశాను కానీ కుదరలేదు. ఇదేమో గెస్ట్ హౌస్. అక్కడ గెస్ట్ హౌస్లో చాలా ఉన్నాయి. ఇంక స్ట్రైట్ రోడ్ వెళ్తే మనకి బస్ స్టాండ్ వచ్చేది. ఇక్కడ కూడా గుడి ఉంది, ఇంకా ఇప్పుడే వస్తూ ఉన్నారు. ఇటు పక్కన ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. మరి గెస్ట్ హౌస్లా లేదంటే డిఫరెంట్ కులాల వాళ్ళ అన్నదాన సత్రాల ఏంటనేది తెలియదు. చాలా అయితే కన్స్ట్రక్షన్లో అయితే చాలా ఉన్నాయి. రోడ్డుకు అటు ఇటు అక్కడ చిన్న గుడి కనిపిస్తుంది చూడండి, దాని బ్యాక్ సైడే బస్ స్టాండ్ ఉండిద్ది. అక్కడి నుంచే బస్సులు బయలుదేరుతాయి. సో నేను గుడి దాటాను, ఇదిగోండి ఈ రోడ్లో కొంచెం ముందరికి వెళ్తే బస్ స్టాండ్ ఉంటుంది. చాలా ఈజీయే, ఎవరిని అడిగినా చెప్తారు. యాక్చువల్లీ ఈ వీడియో చూసి మీరు కూడా వెళ్ళొచ్చు, లేదు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. వాకబుల్ డిస్టెన్సే, మీకు ఆటో ఏం అవసరం లేదు. జస్ట్ కొంచెం 5 minutes అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ కనిపించేది అనమాట బస్ స్టాండ్. యాక్చువల్లీ ఇది పెద్ద కాంప్లెక్స్. ఏటీఎంలు హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి, యూనియన్ బ్యాంక్ ఇలా ఏటీఎంస్ ఉంటాయి. దాని పక్కనే అనమాట బస్ స్టాండ్. ఈజీగా ఫైండ్ అవుట్ అయితే మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అవసరం లేదు. నేను అటు నుంచి ఆ మట్టి రోడ్లో నుంచి అటువైపు వెళ్ళిపోయా. ఇది షార్ట్ కట్ అనమాట. యాక్చువల్ అటు మెయిన్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇటు ఈ మట్టి రోడ్లో నుంచి నేను వెళ్ళాను. ముందుకు వెళ్తే డైరెక్ట్ ఇంకా వరుసగా బస్సులు పెట్టి ఉంటాయి. మనం చూసుకొని హైదరాబాద్ వెళ్ళే బస్సు ఏ ప్లాట్ఫామ్ మీద ఉందో చూసుకొని అది ఎక్కేయటం. హైదరాబాద్కి రిటర్న్ వచ్చే బస్సు ఎక్కానండి. జస్ట్ అలా స్టార్ట్ అయింది. ఓకే, మా బస్సు స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇప్పుడు శ్రీశైలం ప్లాస్టిక్ ఫ్రీ అనమాట. ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాడకూడదు. సో యాక్చువల్గా మాకు బస్సులో వాటర్ బాటిల్ ఇచ్చారు, కాకపోతే ఎక్కడ పడేయద్దు అన్నారు. రిటర్న్ జర్నీలో కూడా ఫ్రంట్ వ్యూ కవర్ చేద్దామని డ్రైవర్ దగ్గరే కూర్చొని షూట్ చేశాను. చూడండి ఎలా ఉందో చెప్పండి.
ఇగో ఈ విధంగా డ్రైవర్ వెనకాల కూర్చున్నాను. డ్యామ్ వ్యూ కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇది చూడండి. యాక్చువల్లీ ఇది ఘాట్ రోడ్ వాటి పైనుంచి కిందకి ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, 2-3 ఛాన్సెస్ వస్తాయి మనకి ఇది వ్యూని కవర్ చేయడానికి. సో మ్యాక్సిమం యూజ్ చేసుకున్నాను. ఈ క్లిప్పే కాదు, ఇంకా 2-3 క్లిప్స్ కూడా ఉంటాయి ఈ డ్యామ్ వ్యూ కవర్ చేసాయి. చూసి ఎంజాయ్ చేయండి. నా పక్కన కూర్చొని అతను కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ కొంచెం సేపు ఆపింది. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. ఈ ఫ్లడ్స్ వల్ల చాలా వాటర్ ఉన్నాయి. ఇంతకుముందు అదంతా ఎండిపోయిన నేల అనమాట. సో రిటర్న్లో కూడా హోటల్ దగ్గర ఆపాడు, సేమ్ ఉడిపి హోటల్ దగ్గర. నేను కూడా దిగాను. నేనైతే ఈరోజు ఏం తిన్నాను కాబట్టి ఏమి తినలేదు. ఇక్కడ హోటల్ దగ్గరికి వచ్చినా కూడా. మా రిటర్న్ బస్ ఇదేనండి. ఈ వాటర్ ఎక్కడి నుంచి పడుతున్నాయో తెలియదు కానీ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అది మీకోసం నేను షూట్ చేశాను. బస్సు వెళ్తున్నంతసేపు చాలా మినిట్స్ ఉంది అండి. ఇది చాలా లెంతీగా ఉన్నట్టుంది. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. బస్సు వెళ్తూ ఉంది, చాలాసేపు ఇది కళ్ళెట్టి కనిపిస్తూనే ఉంది. మరి ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వాటర్ తెలీదు, కానీ చూడటానికి మాత్రం చాలా బాగుంది. స్నాక్స్ టైం అని కొంతసేపు ఆపారు. ఇక్కడ నక్షత్ర గ్రాండ్ అని ఉంది. ఇక్కడ స్నాక్స్ కోసం కొంతసేపు ఆపారు. ఇటువైపు చిన్న టీ పాయింట్ అనమాట. సో నేను ఎల్బీ నగర్ దగ్గర దిగిన తర్వాత నాకు ట్రాన్స్పోర్ట్ దొరకలేదు. సో నేను ఓలాలో బైక్ బుక్ చేసుకున్నాను మా ఇంటికి రావడానికి. హాయ్ ఫ్రెండ్స్, నా శ్రీశైలం టూర్ ఈ విధంగా ఎండ్ అయింది. దర్శనం బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వారు అవుతారు.